ఒకప్పుడు శివారులకే పరిమితమైన అంతర్రాష్ట్ర నేరగాళ్ల ఆగడాలు మితిమీరి ఇప్పుడు నగరం లోపలికి చేరుకున్నాయి. దొంగతనమైన సుపారీ హత్యలైన ప్రతిసారి నిందితులు సరికొత్త పంథాలో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు సినిమాలను తలపిస్తున్నాయి. నిత్యం సవాళ్లతో సహవాసం చేసే పోలీసులకు తాజాగా మరో సవాల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరి ఏంటా సవాల్? ఛాలెంజ్ విసిరిన ఆ ముఠ చివరకు పోలీసులకు చిక్కారా? దొంగతనాలు, సుపారీ హత్యలకు అంతర్రాష్ట్ర ముఠాలు పెట్టింది పేరు. అనేక నేరాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రోజులు లేకపోలేదు. గతంలో చెడ్డీ గ్యాంగ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా గ్యాంగ్లు ఇష్టారాజ్యంగా ఇళ్లల్లో చోరీలు చేసేవారు. పోలీసుల నిరంతర పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన వల్ల వాటికి అడ్డుకట్టపడింది. ఆ తర్వాత బ్యాంకుల్లో సొత్తును కొల్లగొట్టి పరారయ్యేవారు. అక్కడ భద్రత కట్టుదిట్టం చేయడంతో దొంగలు కొత్త పంతాలతో చోరీలకు పాల్పడుతున్నారు. ప్రతిసారి ఒక్కో మార్గంలో నేరస్తులను పట్టుకోవడం వారికి కష్టతరంగా మారింది. ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన ఏటీఎం చోరీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఒకప్పుడు ఏటీఎంలో నగదు మాత్రమే దొంగలించేవారు. కానీ ఇప్పుడు వాటిని తెరవడం క్లిష్టంగా మారడంతో ఏకంగా ఏటీఎం మిషన్స్ నే పెకిలించుకొని పోతున్నారు. కేవలం ఈ 2 నెలల కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, గార్లదిన్నె, గుంతకల్లు, బుక్కరాయ సముద్రం ప్రాంతాల్లో వరుసగా ఏటీఎం మిషన్స్ చోరీకి గురయ్యాయి. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఏటీఎం దొంగతనం జరగడం జరిగింది. దీంట్లో మొత్తం ఏటీఎం బాక్స్ అది తీసుకెళ్లడం జరిగింది. సో ప్రీవియస్ గా కూడా కొన్ని ప్లేసెస్ లో సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అది జరిగాయి. సో దాని బేసిస్ మీద మనకున్న అవైలబుల్ క్లూస్ మీద వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. తొందరలో కేసు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. హర్యానా, గురుగావ్, మేవార్ ప్రాంతాల నుంచి ఈ ముఠాలు వస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 40 టీంలుగా దక్షిణాది రాష్ట్రాల్లోకి జాతీయ రహదారి గుండా ప్రవేశిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వరుస దొంగతనాల కేసును ఛేదించేందుకు వాటి మూలాలున్న రాజస్థాన్ కు వెళ్లి పోలీసులు 15 రోజులు నిఘా పెట్టారు. అయితే అక్కడ నిందితుల సమాచారం అందించేందుకు పోలీసులు నియమించుకున్న గూఢాచారి విఫలమవ్వడంతో వారికి నిరాశే మిగిలింది. మూలాల వరకు వెళ్లి కూడా నిందితులను పట్టుకోలేకపోయారు. ఎవరు చేస్తారనేది మేము ఐడెంటిఫై చేయడం అప్పుడే నెక్స్ట్ 2 days లోనే ఐడెంటిఫై చేసాము. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా డిటెక్ట్ చేసేసారు. ఎవరైనా చెప్పేసి ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇది ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా మన ఎన్హెచ్ అన్ని మనకు పక్కన ఉండడం అనేది ఒక మన రాయలసీమలో ఎస్పెషలీ మన ఎస్టోయిల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో గతంలో చూసినప్పుడు కూడా కొన్ని అఫెన్సెస్ జరిగింది. అన్ని గ్యాంగ్ కూడా బయటకు నుంచి నార్త్ ఇండియా నుంచి చేసేసే గ్యాంగ్సే ఉన్నారు. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి కూడా ఎన్హెచ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు ఎస్కేప్ అయిపోవచ్చు, అదొకటి ఉంది. బట్ సో ఇంకా దీని పరంగా కూడా ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము. అది కూడా కమింగ్ డేస్లో చెప్తాం. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చే ఈ ముఠాలు దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు.